తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు, బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకు మద్దతుగా నిలవడం లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రాల హక్కుల రక్షణకు దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాటు పుదుచ్చేరి ప్రజలు ఏకమవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విషయంలో తప్పనిసరి అయితే తాను చొరవ తీసుకుంటానని రేవంత్ పేర్కొన్నారు. కేరళలోని తిరువనంతపురంలో ఓ పత్రిక నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది రాష్ట్రాలను శిక్షిస్తున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత ప్రభుత్వ విధానాల ఆధారంగానే దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం జరుగుతుందన్నారు. దీనివల్ల జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు అదనంగా నియోజకవర్గాలు రాకపోగా కొన్నింటిని కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. అందుకే ఆయా రాష్ట్రాల్లో ఉన్న సీట్లకు అదనంగా 50% స్థానాలను పెంచాలని తాను ప్రధానమంత్రి మోదీకి సూచించినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపడితే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని సీట్లతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చని, దక్షిణాది రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని అన్నారు. ఇదంతా భారత ప్రభుత్వ ఏర్పాటులో సౌత్ స్టేట్స్ ప్రాధాన్యతను తగ్గించడానికి చేస్తున్న కుట్ర అన్నారు. ప్రధాని మోదీ, బీజేపీ కలిసి ప్రతి దానిని వాళ్ళ నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇది ఖచ్చితంగా రాష్ట్రాల అధికారాలను లాక్కోవడానికి జరుగుతున్న కుట్రేనని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం ఇది కేంద్ర జాబితా, ఇది రాష్ట్ర జాబితా, ఇది ఉమ్మడి జాబితా అని నిర్ణయించిన మోదీ మాత్రం అంతా కేంద్రం చేతిలో, తన చేతిలో, తన పార్టీ చేతిలో ఉండాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అత్యంత ప్రధానమైన ఈ విషయంపై మేధావులు ఆలోచన చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.